ఇది ఇంకా రాలేదేంటి? హే, ఎక్కడున్నావే? సింధు, అది నా పేరు అలా మైదా పిండిలా సాగదీయకుండా ఎక్కడున్నావు చెప్పు. సారీ సింధు, నా స్కూటీ టైర్ పంచర్ అయింది. ఈ ఒక్కసారికి ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా. ఒక్కసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా డ్రాప్ చేసావా? అయినా ఈ ముక్క ముందే కాల్ చేసి చెప్పొచ్చు కదా. అది నువ్వు తిడతావేమో అని. అవునులే, ఇప్పుడు మాత్రం నీ పేరు మీద గుళ్ళో అర్చన చేయిస్తాను. అది చేపించుకుని వస్తుంటేనే బండి పంచర్ అయింది. ఇంత పొద్దున్నే నువ్వు వస్తావని నమ్మని చూడు. ఛీ! హలో హలో, ఆటో. ఎక్కడికి వెళ్ళాలి? దివ్యశ్రీ లాంకో హిల్స్. ఎంత ఇస్తారు? మీరెంత తీసుకుంటారు? ఏదో వర్కౌట్ ఉంది, ఒక 500 ఇవ్వండి. 5 కిలోమీటర్లకి 500? కొంచెం తక్కువ చేసుకోండి, ఒక 200 తీసుకోండి. మేడం, డిస్కౌంట్ అంటే 50 100 ఎత్తారు, అంతేగాని 200 300 కాదు. 200 అయితేనే ఎక్కుతా, లేదంటే వేరే ఆటో చూసుకుంటా. పోనీ 400. ఇదేం కోలరా బాబు. పోనీ 3. సరే, ఎంతో ఎంతో కాదు, 250 ఇవ్వండి. ఎక్కండి అన్న, ల్యాంకోల్స్ వెళ్దాం. 200 ఇస్తా పద. హలో హలో, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వేంటి? ఇదేమన్నా షేరింగా? అన్న 20 రూపాయలు ఎక్కువ ఇస్తా, టైం అవుతుంది పద. అన్నా, నేను 222 రూపాయలు ఇస్తాను, పదండి. నేను 223 ఇస్తా అన్న. ఏమన్నా చిల్లర బేరాలా? దిగు, ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది. 500 దొరికేయండి. ఆలోచించుకోండి, మరి ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది. ఏంటి వీడు కావాలంటే వచ్చేస్తున్నాడా? కొంచెం జరుగుతారా? ఇంకొంచెం జరుగు. ఇంకో కొంచెం అంటే బయటికి పడతానండి. దారిలో ఏమన్నా ఫ్యామిలీ ఎక్కుతున్నారా? అంత ప్లేస్ ఉంది కదండి, మీరే జరగవచ్చు కదా అటు. గొప్పడకండి మేడం, ఇది 4 షేరింగ్ ఆటో, ఫ్రీగా కూర్చోండి. మధ్యలో ఇంకో ఇద్దరిని ఎక్కించుకో అన్నా. ఒక్కరితోనే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా అంటే గోలా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ఆటో గోలా. వినపడింది నాకు. వినపడితే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అన్న, ఆటో కొంచెం ఊపకుండా నడుపు. ఆటో నాకు ఊగిద్దన్నా. ఊపి ఊపి ఉప్మా చేస్తాడు. అమ్మా. అన్న, ఫోన్పే నెంబర్ చెప్పా, పేమెంట్ చేస్తా. ఫోన్పే లైన్ లేవన్నా, ఓన్లీ క్యాష్. అన్నా, చేంజ్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా అన్నా? సరే, ఒక పని చేయండి, ఆ 250 తనకి ఫోన్పే చేసేయండి, ఓకేనా? అన్నా అన్నా, నా డబ్బులు చేస్తానమ్మా, బాయ్. అన్నా, నా మనీ. పోరం బుక్కుడా. వెళ్ళిపోయాడండి. హే, నిజం చెప్పు, మీ ఇద్దరు ఒకటే కదా? నా దగ్గర డబ్బులు దొబ్బేద్దామని వచ్చారు కదా? అవును, నీ 250 కోసం 25 ఇయర్స్ నుంచి వెయిటింగ్, ఇలాంటి బిల్డింగ్ ఒకటి కడదామని. ఏయ్, సరిగ్గా మాట్లాడు. హే ఆపో, పోయి వీడి దీని దగ్గర బుక్ చేసాడంటా నన్ను. ఏంటి? నెంబర్ చెప్తే ఫోన్ పే చేస్తా అంటున్నా. నంబరా? నేనివ్వను, నాకు ఫోన్ పే వద్దు, క్యాషే కావాలి. క్యాషే ఉంటే ఇందాక ఆటో వాడికి ఇచ్చేవాడిని కదా, నాకెందుకు మీతో ఈ పంచాయతీ? నిజం చెప్పు, మీ ఇద్దరు ముందే ప్లాన్ చేసుకొని వచ్చారు కదా నా నంబర్ తీసుకుందామని. అయినా నాకు అప్పుడే అర్థం అవ్వాల్సింది ఇలాంటిదేదో జరుగుతుందని. ఓరి నాయనో, ఏంటి ప్లానా? అది ఆటో వాడితో. మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఏంటి, నేను ఓవర్గా థింక్ చేస్తున్నానా? మరి లేకపోతే ఏంటండి? మీ నెంబర్ దొబ్బేయడానికి మిర్చి మూవీలో ప్రభాస్లో ఫార్మల్ వేసుకొని వచ్చాను అనుకుంటున్నారా? కొంచెం రియాలిటీలోకి రండి, నేను వచ్చింది ఇంటర్వ్యూకి. అదంతా నాకు తెలీదు, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తా. నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఇంకా 30 minutes టైం ఉంది. సరే, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు కొంచెం ఆకలిగా ఉంది. అలాగే క్యాష్ తీసుకొని వాళ్ళకి ఫోన్ పే చేసి మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తా. కానీ దగ్గరలో హోటల్ ఎక్కడుంది? అక్కడ బ్యాక్ సైడ్ ఒక హోటల్ ఉన్నట్టుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తా. ఓకేనా? వీటితో వెళ్ళడం సేఫేనా? పదండి వెళ్దాం. కొంచెం త్వరగా ఆర్డర్ చేస్తారా? ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. బాబు, ఆర్డర్ తీసుకోరా. ఓకే సార్. అరే, కస్టమర్స్ వచ్చారు, ఆర్డర్ తీసుకోరా. అన్నా, చేతులు ఖాళీలేవన్నా, నేను పిండి కొడుతున్నాను, నువ్వు వెళ్ళి తీసుకో. చెప్పండి సార్, ఆర్డర్ ఏంటి? ఒక మసాలా దోశ అండ్ కాఫీ. ఓకే సార్. నేను క్విక్గానే ఫినిష్ చేస్తానండి. నాకు కూడా సేమ్ ఆర్డర్ చెప్తారా, విత్ ఎక్స్ట్రా చట్నీ. బాబు, అక్క. రీచ్ అయ్యావా? లేదక్క, ఇంటర్వ్యూకి ఇంకో 20 minutes ఉంది.
సరే అయిపోయాక కాల్ చేయి. ఓకే అక్క. అవును, మీరు ఇంటర్వ్యూకి ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు? ఆల్రెడీ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ప్రెసెంట్ వర్క్ చేసిన కంపెనీలో అంతగా వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు అండ్ ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవడానికి హైక్ కూడా కావాలి కదా, అందుకే కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. మరి మీరు? సేమ్ హియర్, కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను అండ్ ఆఫ్ కోర్స్ సాలరీ హైక్ కూడా. ఓ ఓకే, ఇద్దరం ఒకే ఇంటెన్షన్తో వచ్చామన్నమాట. సార్ బిల్ జస్ట్ 164. అన్న ఎక్స్ట్రా 250 పే చేస్తా, క్యాష్ ఇస్తారా? ఓకే సార్. ఇదేంట్రా ఫెయిల్ అవుతుంది, సర్వర్ ఇష్యూ ఏంట్రా? ఏమైంది? అది బ్యాంక్ సర్వర్ రావట్లేదు, చంపేస్తుందేమో. మీరు పే చేస్తారా? మొత్తం ఒకేసారి పంపించేస్తా. థ్యాంక్స్ అండి బిల్ పే చేసినందుకు. నాకు వేరే ఆప్షన్ లేదు కదా. మార్నింగ్ ఆటోలో మాట్లాడిన దానికన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఉంటుంది, 2 times బిల్ పే చేస్తే ఆహా మాత్రం ఉంటుంది. అవును, ఇంటర్వ్యూకి టైం అవుతున్నట్టుంది. ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ హెల్ప్స్ విత్ అవర్ టెంపరరీ ప్రాబ్లమ్స్. బెస్ట్ ఆఫ్ లక్ టు బోత్ ఆఫ్ us. థ్యాంక్ యూ, బాయ్. సింధు, ఇంటర్వ్యూ అయ్యాక ఇక్కడికే రా, ఇక్కడే వెయిట్ చేస్తుంటా. సరే. బాయ్. థ్యాంక్ యూ సార్. ఎలా అయినా సింధు దగ్గర నెంబర్ తీసుకోవాలి. హే, ఎలా అయింది ఇంటర్వ్యూ? ఐ థింక్ ఇట్ వెంట్ ఓకే. మరి నీది? దేర్ ఇస్ నో డౌట్, ఈసారి పక్కా కొడుతున్నా ఇంటర్వ్యూ. నైస్ నైస్. అయితే బ్యాడ్ టైం నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుందన్నమాట. ఏదో మీ దయ. యాక్చువల్లీ మార్నింగ్ మిమ్మల్ని ఆటోలో చూశాక ఏంటేదో తేడాగా ఉంది, వైబ్ మ్యాచ్ అవ్వట్లే అనుకున్నా. బట్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మరి నా డబ్బులు? కాఫీ తేడానికి వెళ్దామా? అక్కడ ఇచ్చేస్తామే డబ్బులు. పక్కానా ఈసారి కూడా నాకే బొక్క పెడతావా? లేదు లేదు, ఈసారి అలా ఏం జరగదు. చూద్దాం. అయినా సేఫ్ సైడ్గా నేను డబ్బులు పెట్టుకుంటాను. ఓకే. అసలు మార్నింగ్ జరిగిన రచ్చకి మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాం. బై ద వే, ఐఎమ్ సిద్ధార్థ్. నైస్ టు మీట్ యూ సిద్ధార్థ్. ఐఎమ్ సింధు. సార్ బిల్ సార్ జస్ట్ 45 రూపీస్. ఇప్పుడన్నా సర్వర్ పనిచేస్తుందో లేదో. యా, పేమెంట్ అయిపోయింది. ఓకే సార్. నా బ్యాంక్ అకౌంట్ వర్క్ అవుతుంది, మీ నెంబర్ చెప్తే పే చేస్తా. నెంబర్ చెప్తే ఫోన్ పే చేస్తా అంటున్నా. నంబరా? నేనివ్వను. నాకు ఫోన్ పే వద్దు, క్యాషే కావాలి. 823455. యా, డన్, చేసేసా. అది సేవ్ చేసుకొని పక్కన పెట్టడం కాదు, నాకు కాల్ చేస్తే ఐల్ గెట్ యువర్ నంబర్ 2.